ओम शांति मुरली डेट 5/8/2002। मीठे बच्चे, समय बहुत थोड़ा है, इसलिए रूहानी धंधा करो। सबसे अच्छा धंधा है बाप और वर्षा को याद करना, बाकी सब कठिन धंधा है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సమయం చాలా తక్కువ ఉంది, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆత్మిక కర్తవ్యం చేయండి. అన్నిటికన్నా మంచి కర్తవ్యం బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయటం. మిగతావన్నీ కూడా వ్యర్థమే. प्रश्न, तुम बच्चों के अंदर कौन सा उत्कृष्ट होना चाहिए? तुम बच्चों के अंदर कौन से उत्कृष्ट होनी चाहिए? మీ పిల్లల లోపల ఎలాంటి ఉత్కృష్టత కావాలి అంటే ఉత్సాహం నుండి పట్టుదల నుండి ఎలాంటిది కావాలి? ఏం కావాలి? बाबा చెప్తున్నారు, कैसा हम बिगड़ी हुई आत्माओं को सुधरे, सभी को दुखों से छोड़कर एक ही जन के लिए सुख रास्ता बतावे. ఎలాగ మేము పాడైపోయి ఉన్న ఆత్మలకు సర్దిద్దాలి, పాడై ఉన్న ఆత్మలకు మేము సర్దిద్దాలి. అందరినీ దుఃఖాల నుండి విడిపించి 21 జన్మలకు సుఖం యొక్క మార్గాన్ని చూపించాలి. అందరి యొక్క దుఃఖాలను తొలగించి సుఖం యొక్క మార్గం చూపించాలి. सबको बाबा का सत्य सत्य परिचय दो, ये उत्कृष्ट तुम बच्चों में होने चाहिए. అందరికి తండ్రి యొక్క సత్య సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. అందరికి తండ్రి యొక్క సత్య సత్యమైన పరిచయం ఉండి ఇలాంటి ఉత్కృష్టత మీ పిల్లల్లో కావాలి అంటున్నారు బాబా. గీతి భోలానాథ్ సే నిరాల, భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఇంకెవరు లేరు. ఓం శాంతి. भोलानाथ बच्चों को ओम शांति का अर्थ समझाती है, खुद भी कहते ओम शांति, बच्चों भी कहते ओम शांति. భోలానాథుని పిల్లలకు ఓం శాంతిగా అర్థాన్ని అర్థం చేయించారు. స్వయం ఓం శాంతి చెప్తారు, పిల్లలకు కూడా ఓం శాంతి చెప్తారు. यही अपना परिचय देना होता है, हम आत्मा शांत स्वरूप है, శాంతి ధామ के रहने वाले है. ఇప్పుడు మీరు మీ పరిచయాన్ని ఇస్తూ ఉంటారు, మేము ఆత్మ, ఆత్మిక స్వధర్మం, శాంత స్వరూపం, శాంతిధామ నుండి మేము వచ్చాము అని. हमारा बाप भी वहां रहने वाला है, భక్తి మార్గ में బాబా బాబా कहते हैं. మా తండ్రి కూడా అక్కడ వారే, శాంతిధామంలోనే ఉంటారు వారు కూడా. భక్తి మార్గంలో తండ్రి తండ్రి అని అంటారు. భలే మనిషి గాతే హి పరంతు రావణ మత పరహే, రావణ మతం మనిషికి బిగడతీ హే. భలే మనుషులు కూడా మహిమ చేస్తుంటారు, కానీ రావణ మతంపై నడుస్తారు. రావణ మతంని మనుషుల్ని పాడు చేసేసింది. బాబా ఆఖరి బిగడి కో బంతే, రావణకు ఏకి హే, రామ్ ఏకి హే. రాముడు వచ్చి, బాబా వచ్చి పాడిన వాళ్ళని బాగు చేస్తున్నారు. రావణుడు ఒక్కరే, రాముడు కూడా ఒక్కరే. 5 विकार को मिलकर कहते रावण. रावण अपना राज्य स्थापन करते हैं, शोक वाटिक में बैठने का. 5 వికారాలు కలిసే రావణుడు, 5 చెడు గుణాలు. రావణుడు తమ రాజ్య స్థాపన చేసి శోకవాటికలో కూర్చోబెట్టేశాడు అందరినీ కూడా అంటున్నారు బాబా. ఏ బిగడతీ హే वो बनते ही, रावण को मनुष्य नहीं कहा जाता. पद दिखाते हैं 5 विकार पुरुष की, 5 विकार स्त्री के. శోకవాటికలో కూర్చోబెట్టేశాడు రావణుడు, పూర్తిగా పాడు చేసి. ఆ రావణుని మనుషుల్లో అందరిలో కూడా ఉన్నారు, కానీ 5 వికారాలు, స్త్రీలో 5 వికారాలు, పురుషుల్లో 5 వికారాలు చూపిస్తూ ఉంటారు. तुम जानते हो 5 विकार हमारे भी है, అవి हम శ్రీమత్ पर నిర్వికారి बनते चाहते हैं. ఇప్పుడైతే మీకు తెలుసు పంచ వికారాలు వాళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు మేము శ్రీమత అనుసారంగా నిర్వికారిగా కావాలి. శ్రీమత అనుసారంగా ఏం కావాలి?
నిర్వికారులుగా తయారు కావాలి. बिगड़ी सुधरा के रही है, जैसा बाबा सबके बिगड़ी बनाती है। बच्चों को उत्कृष्ट रहने चाहिए, कैसा हम बिगड़ी को बनावे। మేము ఇప్పుడు శ్రీమతం అనుసారంగా అంటే వికారిగా అయిపోయాము, కానీ శ్రీమత అనుసారంగా నిర్వికారగా అవుతున్నాం. పాడైన వారు మళ్ళీ సర్దిద్దుకోవడం అవుతుంది కదా ఇప్పుడు అంటున్నారు బాబా. మనుషులకైతే తెలియదు, మనుషులు పూర్తిగా పాడై ఉన్నారు. పాడైన వారిని బాగు చేసేవారు తండ్రి ఒక్కరే. तो जैसा तुम सुधरी है, लगन लगी रही हो, कैसा जाकर दुखी ఆత్మ को సహాయత करो। అయితే ఇప్పుడు మీరు పాడైపోయిన వాళ్ళని, దుఃఖితులుగా ఉన్న ఆత్మలకి సహయోగం ఇవ్వాలి. ఎలా వారిని మనం ఇప్పుడు దుఃఖాలను విడిపించాలి। బాబా కి जो उत्कृष्ट वह सपूत बच्चे पूरा कर सकता है। అయితే ఎవరైతే బాబా పిల్లల్లో ఉత్కృష్టత కలిగి ఉంటారో, సుపుత్రుల పిల్లలు ఉంటారో వాళ్ళే పూర్తి చేస్తారు దుఃఖాల్లో బాధలో ఉన్న వాళ్ళు విడిపించటం। बच्चों को बुद्धि में उत्कृष्ट रहने चाहिए, कैसा बिगड़ी का बनाई है। కానీ పిల్లల్లో పిల్లల యొక్క బుద్ధిలో ఈ ఉత్కృష్టత, ఈ ఉత్సాహము అనేది రావాలి। పాడైన వారిని ఎలా బాగు చేయాలి। మిత్ర संबंधी को समझाना चाहिए, उनके रास्ता बताए है। दुख जीवात्मा को एक ही जन्म के लिए सुखी बनाए, फिर हमारे भाई बहन है बहुत दुखी अशांति है। మిత్రులు సంబంధికులు కూడా అర్థం చేయించండి, మార్గం తెలియచేయండి। దుఃఖి ఆత్మలను మరి దుఃఖి జీవాత్మలను 21 జన్మల కోసం సుఖీలుగా తయారు చేయాలి। ఎందుకంటే వీరందరూ మా సోదరి లేక సోదరులు చాలా దుఃఖ అశాంతిలో ఉన్నారు అని। हम बाबा से वर्षा ले रही है, क्या आना चाहिए, कैसा आकर किसका समझाइए, भाषण करो, घर घर जाइए, मंदिरों के जाइए। बाबा मत देते हैं, मंदिरों की बहुत सर्विस कर सकता हो, భక్తం కు బహుత్ హే। బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీకు వారసత్వం ఎలా తీసుకోవాలన్న ఆలోచనలు కూడా నడవాలి పిల్లలకు। మరి ఎలా మేము అర్థం చేయించాలి, ఎలా భాషణ చేయాలి, ఇంటింటికి వెళ్ళి మందిరాలకి కూడా వెళ్ళి అర్థం చేయించండి। బాబా సలహా ఇస్తున్నారు పిల్లలకు। మందిరాల్లో చాలా సేవ చేయొచ్చు, ఎందుకంటే భక్తులు చాలా ఉన్నారు కదా। అప్పటికి ఇప్పటికి భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది। अंदर श्रद्धा से शिव की मंदिर बहुत जाते हैं, अंदर कोई ना कोई आशा कर जाते हैं। अंदर శ్రద్ధతో శివ మందిరాలకి చాలా మంది వస్తుంటారు, లోపల లోపల ఇది ఒక ఆశ పెట్టుకొని వస్తుంటారు, ఆ ఆశ పూర్తి చేయించుకోవాలి అని బాబా చెప్తున్నారు। शिव हमारा बाप है, उनकी इतना जो महिमा तो जरूर कभी पूछ करके होगा। శివుడు మా తండ్రి కాబట్టి ఎంత మహిమ చేస్తున్నాము అనేది కూడా వాళ్ళకి తెలియదు। శివ మందిరాలకు ఎందుకు వెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు। అమర్నాథ్ పర్ యాత్ర కర్నే క్యూ చాతే, అసలు అమర్నాథ్ యాత్రలు ఎందుకు చేస్తున్నారు, ఎంత శ్రమపడి వెళ్తారు కదా అమర్నాథ్ యాత్ర చేయడానికి కూడా, కానీ తెలియదు అది కూడా వాళ్ళకి। దేర్ యాత్ర కో ब्राह्मण लोगों को संन्यास ले जाते हैं, ये भक्ति मार्ग का धंधा इसके सुरांगी नहीं है। చాలా యాత్రలకు బ్రాహ్మణులు సన్యాసులు తీసుకుని వెళ్తుంటారు। ఇవన్నీ భక్తి మార్గం యొక్క కర్తవ్యాలు అంటున్నారు బాబా। కానీ దీంట్లో సర్దిద్దుకోవడాలు ఏమీ ఉండవు, ఎంతైనా దర్శించుకోవడము, యాత్రలు పూర్తి చేసుకొని రావడం వరకే తప్ప సర్దిద్దుకోవడం అనేది ఉండదు। భోలానాథ్ బాబా ఆకర్ బిగడి కో బంతే హే, విశ్వ కి రచయిత అతో మాలిక్ హే, ఖుద్ నహీ బంతే హే। కానీ భోలానాథ్ తండ్రి పాడైన వారిని బాగు చేస్తున్నారు, విశ్వ రచయిత అధికారిగా తను కారు, పిల్లల్ని అధికారులుగా తయారు చేస్తున్నారు। మాలిక్ తుమ్ బచ్చోं को बनते हैं, परंतु वो मुंज है, उनसे वर्षा मिला रही है। तुमको दिल में आना चाहिए, है कैसा हम भाई बहनों को रास्ता बताए है। పిల్లల్ని అధికారులుగా చేస్తున్నారు, వారు ఉన్నతమైన వారే, కానీ తనకన్నా ఉన్నతులుగా వారసత్వం లభిస్తుంది, కానీ మీ హృదయంలో రావాలి। మా సోదరులకు ఎలా మేము మార్గం చూపించాలి అనేది ఆలోచించాలి పిల్లలు అంటున్నారు బాబా। కిస్కా దుఃఖి రోగి దేఖా జాతా హై రమాతా హైనా, ఎలా చూడండి, ఎవరైనా దుఃఖిల్ని రోగిల్ని చూస్తుంటే దయ వేస్తుంది కదా, వాళ్ళు ఎంత దుఃఖిలుగా అయిపోయారు అనేది।
మరి ఆలోచించండి. బాబాకైతే అభి తుమ్‌కో ఐసా సుఖీ బనాతీ హై, ఆధా కల్ప్ కే లియే రోగి నహీ హోగి. ఇప్పుడు మీకు బాబా ఎంత సుఖీలుగా తయారు చేస్తున్నారు అంటే, అర్ధకల్పం వరకు మీకు రోగాలుండవు. హ్మ్. మీరు తయారవుతున్నారంటే, మీ సోదరీసోదరులకు కూడా అర్థం చేయించండి. ఎంతో కొంత ఎవరో ఒకరికైనా అర్థమవుతుంది. बच्चों को औरों के सुखधाम का रास्ता एक जगह పిల్లలు ఇతరులు కూడా సుఖధామానికి వెళ్ళే మార్గం చూపించండి. సేవ యొక్క ఉత్కృష్టత ఏ ఒక్కరికో ఉంటుంది, అందరికీ ఉండదు. సంజయంగం जाकर किसका सुखधाम रास्ता बताएंगे। बाबा तो बहुत अलंकार करते। अभी नाशे ज्ञान रत्नों को पूरा धारण राजा ही रखता है। బాబా అర్థం చేస్తున్నారు. సుఖధామానికి మాలికలుగా అధికారులుగా తయారు చేయించండి. మరి అవినాశి జ్ఞానరత్నాలు పూర్తిగా ధారణ చేసుకొని అనేకులకు కళ్యాణం చేయండి. ఇప్పుడు రాజ్య స్థాపనలో మీకేం పైసా అవసరం లేదు. కేవలం మీరు ధారణ చేసుకుని వెళ్ళి అర్థం చేయించండి చాలు అంటున్నారు బాబా. लोगों को आपस में लड़ते झगड़ता रहता है, रावण की मत पर రావణ కి రాజ్య छीनते हैं। వాళ్ళు పరస్పరంలో మనుషులు పోట్లాడుకుంటున్నారు. రావణ మతం పేరు నడిచి అంటున్నారు బాబా. రావణుడు రాజ్యం క్షీణించుతుంది. రామరాజ్య రామ్ ద్వారా మిల్తా హై, సత్య కా రామరాజ్య శురు హోతా హై, ఏ కలి కా రామరాజ్య కహా సే ఆయా. రావణ రాజ్యం క్షీణింపబడుతుంది. రామరాజ్యం రాముడి ద్వారానే మీకు లభిస్తుంది. సత్యంలో రామరాజ్యం మొదలవుతుంది. అయితే చెప్తున్నారు బాబా, కలియుగంలో రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి అంటున్నారు. ఉన్నది కలియుగం అయితే రామరాజ్యం ఇక్కడ ఎలాగొస్తుంది? ఇక్కడ ఉన్నది రావణ్ రాజ్. యహా రావణ్ రాజ్యకి సద్ దుఃఖీ హే, ఏ బాత్ తుమ్ సభీ కో సమझ सकता हो. బాబా చెప్తున్నారు, ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు, మీరు అర్థం చేస్తున్నారు, ఇది దుఃఖ ప్రపంచం. పహలే ఉनको समझाना है जो गरीब है, व्यापारी है, बाकी बड़े आदमी कहेंगे हमको फुर्सत नहीं है, हम बिजी है. అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? గరీబులు, పేదవాళ్ళు. ఇంకా వ్యాపారులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే మాకు సమయం లేదు అంటారు. అంటే సమయం లేదని వాళ్ళందరూ ఎవరు? షావుకారు బాబా దృష్టిలో. మాకు చాలా బిజీ అంటారు. बाबा कहती भारत को स्वर्ग बना रही है, प्लान करते रहता है, लेकिन तुम जानते हो शिव बगैर कोई स्वर्ग बन नहीं सकता है. మీరు అర్థం చేస్తున్నారు కదా, భారతదేశ స్వర్గంగా తయారవుతుంది. బాబా ప్లాన్ తయారు చేశారు, కానీ పిల్లలు మీరు తెలుస్తున్నారు, శ్రీ బాబా లేకుండా స్వర్గం తయారు కాదు. స్థాపన అనేది శ్రీ బాబా ద్వారానే. అవి టైం బాకీ తోడా హై, राम राज्य स्थापना करने का ढीला नहीं करने के, रात दिन खुदना रहना चाहिए, कैसा किसका दुखों से छुड़ावे. సమయం చాలా తక్కువ ఉంది. రామరాజ్య స్థాపన చేసే దాంట్లో డేలా చేయకండి అంటున్నారు బాబా. అందుకే రోజు ఉత్కృష్టత అంటున్నారు. రాత్రి పగలు ఇదే లగ్నం కావాలి. ఎలా దుఃఖాల నుండి విడిపించాలి మా సోదరి సోదరులకు అని మీకు ఉండాలి. बच्चों को दिल में आना चाहिए, कैसा भाई बहनों को रास्ता बताइए. పిల్లల మనసులో ఇదే రావాలి. ఎలాగా సోదరి దుఃఖాన్ని నేను తొలగించాలి. అవి సబ్ బాబాతో బాబా హై జో వారసత్వంపైనే నడుస్తున్నారు. బాబా పిల్లలకు వారసత్వం ఇస్తున్నారు. మనుష్య కోర్టు మే జాకర్ कहते ईश्वर के हाजिर नजर जन सत्य कहता हूं, परदर सर्वव्यापी है, ప్రార్థన కిస్తా करते हैं. మనుషుల కోర్టుకి వెళ్ళి ఈశ్వరుడు ఎదురుగా హాజరై ఉన్నాము, మేము సత్యమే చెప్తున్నాము అంటారు. మరి సర్వవ్యాపి అని చెప్తారు ఒకవైపు, మళ్ళీ ప్రార్థనలు సర్వవ్యాపి అయితే ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. బాబా బార్ బార్ कहते మిత్ర సంబంధికో జగావో. బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, మీ మిత్ర సంబంధికులకు ఏం చేయాలి? అర్థం చేయించండి అంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు అర్థం చేయించేసే ఉంటారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇంకా టైం రాలేదు. అందుకే
వాళ్ళకి వైబ్రేషన్స్ పంపిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ మేలుకొల్పండి. తుమ్ బచ్చోं को बड़ा मीठा बनना है, क्रोध का अंश ना हो, परंतु सब बच्चे ऐसा बन नहीं सकता. పిల్లలు చాలా మధురంగా తయారు కావాలి. ఎంత మధురంగా అంటే క్రోధం అనేది అంశ మాత్రం కూడా ఉండకూడదు అంటున్నారు. కానీ పిల్లల్లో అలా అవటం అలా లేరంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కానీ పిల్లల్లో కోపం ఉరికిని వచ్చేస్తూ ఉంటది కదా! చిన్న దానికే వచ్చేస్తూ ఉంటది. కానీ అలా రానివ్వకండి. బహుత్ బచ్చే జిన్‌కి మాయ్ ఏక్‌దమ్ నాక్ సే పకడ్ లేతే, కితనా సమझाओ సున్తే నహీ. చాలా మంది పిల్లలు మాయను ఒక్కసారి ముక్కు పట్టుకుంటుంది. ఎంతగా అర్థం చేయిస్తారు బాబా కానీ వినరు. వినరు. ఏం చేస్తారు? విన్నది వదిలేస్తూ ఉంటారు. बाबा को समझाते से हम टाइम लगेगा. जब सब अक्षरित बाबा की सर्विस लग जाइए, शक्ति हो चाहिए, जो आकर उनको बाबा हमको सर्विस पर भेजे. బాబా అయితే అర్థం చేస్తున్నారు. సమయం కూడా తీసుకుంటుంది. కానీ మంచి రీతిగా బాబా సేవలో లగ్నం అయి ఉండండి. ఇంట్రెస్ట్ కావాలి. ఎవరైతే బాబా సేవని బాబా మాకు సేవ అందించండి, ఇతరులకు కూడా కళ్యాణం చేయండి అంటున్నారు బాబా. అడగండి, అందించండి. परंतु बोलते नहीं बच्चों को धंधा है सत्य गीता सुनाना, अक्षर दो अल्लाह फॉर बे. కానీ మాట్లాడేది ఏమి పిల్లలు కర్తవ్యం అయితే వినిపించడం. రెండే అక్షరాలు బాబా చాయిహే. మంచిగా యుక్తిగా అర్థం చేయించండి. పహలే బాత్ ఏహీ హీ పరమిత పరమాత్మ సే आपका क्या संबंध है. అయితే మొట్టమొదట అడగండి పరమపిత పరమాత్మకు మీకు ఏంటి సంబంధము అని. అప్పుడు వెంటనే చెప్తారు మన తండ్రి అనేది అలా చెప్పొచ్చు వాళ్ళకు. परमपित परमात्मा से आपका क्या संबंध है. नीचे प्रजापिता ब्रह्म कुमार नाम लिखा हुआ है. बाबा बहुत नए तरीके बहुत सज बताती है. बाबा చెప్తున్నారు క్రింద ప్రజాపిత బ్రహ్మ కుమారన్ రాయండి. బాబా క్రొత్త ఉపాయాలు ఎన్నో చెప్తున్నారు, సహజంగా తెలియచేస్తున్నారు. కానీ పిల్లలు నేర్చుకొని చెయ్యాలి కదా. బాబాకు ఉత్కృష్టతే ఐసా ఐసా బోర్డు లగానా చాయి. బాబా కూడా ఎంత ఉత్కృష్టత వస్తూ ఉంటది. ఇలా బోర్డులు తయారు చేసి పెట్టండి. ఎందుకంటే బోర్డుతో కూడా సేవ జరుగుతుంది చూసి. बाबा डायरेक्शन देते हैं. बाबा को कहते हैं रहम दिल प्लीजफुल बच्चों को बाप सम्मान रहम दिल बनना है. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు దయాస్వరూపులు ఇవ్వండి. పిల్లలు బాబా సమానంగా దయాస్వరూపులుగా కండి. అంటే ఏం చేస్తే ఎవరి బుద్ధికి టచ్ అవుతుంది, చెప్పింది అర్థం చేసుకుని వస్తారా లేక బోర్డు చూసి వస్తారా అనేది తెలియదు కదా. ఇన్ చిత్రం కో బహుత్ బడా ఖజానా హై. చిత్రాల్లో కూడా చాలా పెద్ద ఖజానాలు ఉన్నాయి కదా. చిత్రాలు బాగా ఆకర్షించండి అందరికి. లక్ష్మీనారాయణది, కృష్ణుడిది, స్వర్గంది చాలా ఇష్టపడతారు. స్వర్గం మాలిక బన్నే కా ఇతనా యుక్తి హై. బాబా తో బహుత్ యుక్తి రహతా హై. స్వర్గానికి అధికారులు కావడానికి ఎన్ని యుక్తులు బాబా ఏం చేస్తారు. చాలా యుక్త పహలే నికలే అవకి నికలా వస్తారు. మనసుకు టచ్ హోగా ఈ బాత్ బడి అచ్చా హై. మనసులో కూడా టచ్ అవుతుంది. ఈ విషయం చాలా బాగుంది అనిపిస్తుంది వాళ్ళకి కూడా. బాబా సే జరూర్ వర్షా మిలేగా. ఏ బి లిఖా దో స్వర్గ కి వర్షా కా తుమ్ హక్కుదార్ హో. బాబా నుండి తప్పనిసరిగా వారసత్వం లభిస్తుంది. ఇది రాయండి. స్వర్గ వారసత్వం మీరు హక్కుదారులు. ఆకర్ సంచో బహుత్ సహజ బాత్ హై. వచ్చి అర్థం చేసుకోండి, ఇది చాలా సహజమైన విషయం. అంటే వారు మా తండ్రి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, నిశ్చయము విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు వారితో స్నేహ సంబంధం పెట్టుకుంటాము. అప్పుడే మరి ఇచ్చే వారసత్వం మనకి సహజంగా వచ్చేస్తుంది. సరే బోర్డు బనకర్ అచ్చాత జగహ పర్ లగానా హై. కానీ బోర్డును తయారు చేసి మంచి మంచి స్థానాలపై పెట్టండి. స్థానాల్లో ఉంటాయి కదా కొంచెం దూరంగా అంటున్నారు బాబా. 10-20 స్థానంకు బోర్డు లగావో. 10-20
స్థానాల్లో కూడా బోర్డులు పెట్టవచ్చు అంటున్నారు బాబా. एडवर्टाइजमेंट कर डाल सकता हूँ, हमारे पिछड़े हुए बच्चों को उनका ये अक्षर लेकर బాబా అనే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా. చూడండి పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఎన్ని బోర్డులు పెడుతుంటారు. సీఎంఆర్ అనే వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద షాపులు వాళ్ళు ఎక్కడ చూసాల బోర్డులు ఉంటాయి. అయితే మరి అన్నిటికన్నా పెద్దది కదా స్వర్గస్థాపన కార్యం. అలా పెట్టడం వల్ల చూస్తారు, తప్పించి ఉన్న పిల్లలు ఎవరికైనా అర్థం చేసుకుంటారు. कहीं वो पता तो निकलो ये क्या समझाते, ये लिखा हुआ पहले समझाने से तुम मुक्ति अंति को पा सकता हो एक सेकंड में. కాబట్టి బయట చూడడం వల్ల బయట పడతారు కొందరైనా. రాయండి, అర్థం చేసుకోండి, మీరు ముక్తి జంతి పొందుతారు ఒక్క సెకండ్ లో అని. ఎవరికైనా టచ్ అవ్వచ్చు అంటున్నారు బాబా. बाबा की अगर अपने जीवन बनने की सर्विस करो, सागर पास आकर रिफ्रेश हो की सर्विस करने के. ఒకవేళ మీ జీవితం తయారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే సేవ చేయండి. పిల్లలుగా అయిపోయి సేవ చేయకపోతే బోర్ అయిపోతుంది బ్రాహ్మణ జీవితం కదా, ఉదాసీనత అయిపోతుంది. సేవ చేయండి, సాగర్ దగ్గరకు వచ్చి రిఫ్రెష్ అయ్యి సేవ చేయండి. భక్తి మార్ग में आधा कल्प धक्के खाई है, ये तो एक सेकंड बाबा से वर्षा पाना है. భక్తి మార్గంలో అర్ధకల్పం దెబ్బలు తింటూ వచ్చారు చాలా అంటున్నారు బాబా. మరి ఇక్కడ ఒక్క సెకండ్ లో తండ్రిని తెలుసుకోవడంతో వారసత్వాన్ని పొందేస్తున్నారు. సభకి వానప్రస్థ అవస్థ మృత్యు సమ్మని కడేకి, అందరూ వానగ్రస్తులో ఉన్నారు, మృత్యు ఎదురుగా ఉంది. ఎప్పుడంటే ఎవరికి తెలియదు, కానీ ఉండడం మాత్రం ఎదురుగా ఉంది. सबसे अच्छा धंधा एक ही है, बाकी जो मनुष्य धंधे करते होते. బాబా చెప్తారు అన్నిటికన్నా మంచి కర్తవ్యం ఇదే. బాబా సందేశం సేవ చేయటం. ఇక మనుషులు చేసే కర్తవ్యాలన్నీ కూడా అన్ని పాడైపోయినవే ఉన్నాయి, వ్యర్థమే ఉన్నాయి. एक धंधा सिर्फ करना है, బాబా వరుసగా యాద్ కరో. బాబా చెప్తున్నారు ఒకే ఒక కర్తవ్యం కేవలం చేయండి. బాబా వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. कॉलेज में जाकर प्रिंसिपल को समझाओ, पढ़ाने वाले समझो, तुम कितना वर्षा ले रही हो, जितना हो सके బాబా కు యాద్ కరో. కాలేజీలోకి వెళ్ళి ప్రిన్సిపల్ కూడా అర్థం చేయించండి. వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అప్పుడు ఆ పిల్లలకు కూడా అర్థం చేయించాలనేది అనిపిస్తుంది. మీరు ఎంత సహజంగా వారసత్వం తీసుకుంటారు, ఎంతగా వీలైతే అంత బాబా స్మృతి చేయండి. అందుకు బాబా కాలేజీలకు కూడా మొన్న అన్నీ వచ్చారు కదా, ఏమన్నీ వచ్చారు, మంజునాథ్ ఒకే ఒక కాలేజీకి తీసుకెళ్తే అక్కడ అన్ని అర్థం చేయించినప్పటికీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఎంత బాగా అర్థం చేయించారు. ఇందులో ఏ ధర్మం, ఏ భగవంతుడు, మతం అనేది ఏమీ కలవ स्वयं मन के बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం मुख्य साथ बहुत बहुत मीठा बनना है, क्रोध का अंश भी निकल देना है, చాలా చాలా మధురంగా తయారు కావాలి. మధురాతి మధురమైన తండ్రి పిల్లలకు కాబట్టి చాలా మధురంగా కావాలి. క్రోధం యొక్క అంశంని కూడా ఉండనివ్వకండి, తొలగించండి పూర్తిగా. बाप सम्मान रहम दिलबन सर्विस पर तत्पर रहना है. బాబా సమ్మానంగా దయా స్వరూపులే సేవలో తత్పరులు అవ్వండి, అంటే సేవలో నిమగ్నం అవ్వండి.
सेकंड पॉइंट, मृत्यु सामने खड़ा है, मौत सामने खड़ा है, वानप्रस्थ अवस्था है, इसलिए बाबा को वर्षा को याद करना है। మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నారు కాబట్టి బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు కదా, అందుకు బాబా వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. भारत को रामराज्य बनने का सेवा में अपना सब कुछ सफल करना है. భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేసే సేవలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి. భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేసే సేవలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి. అప్పుడు ఏమైంది? ఇది దేశ సేవ కూడా అయింది. ఇది దేశ సేవ. ఒకటి దేశ సేవ, రెండు భగవత్ సేవ, स्वयं सेवा, अन्नी कूड़ा वरदान. देह अभिमान के अंश मात्र की बलि चढ़ने वाले महाबलवान भव. देह अभिमानाన్ని अंश మాత్రం కూడా లేకుండా బలి చేసే వారే మహాబలవాన్లుగా ఉంటారు. ఈ దేహాభిమానం బలహీనం చేసేస్తుంది కదా చిన్న చిన్న విషయాలకే, అది చెప్తున్నారు. దేహమానం అంశ మాత్రం కూడా లేకుండా బలి చేసేవారే మహాబలవాన్. सबसे बड़ी कमजोरी है देहाभिमान. దేహాభిమానం అన్నిటికన్నా పెద్ద బలహీనత దేహాభిమానం. देह अभिमान का सूक्ष्म वंश बहुत बड़ा है. ఈ దేహాభిమాన యొక్క సూక్ష్మ వంశం కూడా చాలా పెద్దది. బాహ్య దేహమానం, సూక్ష్మ దేహమానం కూడా లోపల లోపల ఉంటుంది, అదే చెప్తున్నారు. देह अभिमान के बलि चढ़ना अर्थात अंश और वंश सहित समर्पित होना. देह अभिमाనం బలి చెయ్యటము అంటే, దేహ అభిమానం బలి చెయ్యటము అంటే అర్థం సమాప్తి చేయటం. అంశం అనేది లేకుండా వంశ సహితంగా సమర్పితం కావటం. ऐसा बलि चढ़ने वाले के महाबलवान बनते हैं. ఇలా బలి చేసేవారే మహాబలవంతులు. ఇలా బలి చేసేవారే మహాబలవంతులు. ये देह अभिमान का कोई भी अंश छिपा कर रखा लिया, अभिमान के सम्मान समझा लिया, उसके अल्पकाल की विजय भले दिखाई देगी, लेकिन बहुत काल के हर समय पे है. దేహమానంలో కొంచెం అంశమైనా దాగిబడి ఉంటే ఆ అభిమానాన్ని సమానమని అర్థం చేసుకుంటారు. దానివల్ల అల్పకాల విజయం కనిపిస్తుంది, కానీ చాలా కాలానికి వాటిని పొందుతారు. అంత పెద్దది దేహాభిమానం. కాబట్టి సెకండ్ అది వాటమే చూపిస్తుంటది. అందుకే ఏమంటారు బాబా, సెకండ్ ఆత్మాభిమాని. అందుకే నీవు అర్పణ, సర్వ సమర్పణ ఎక్కడ ఉన్నా, ఇల్లైనా సెంట్ అయినా అయినప్పుడు ఇంకేమైంది? అభిమానం రావడానికి లేదు. స్లోగన్, ఇచ్చా నహీ తో లేకిన్ అచ్చా లగ్ గయా, ఏ భీ జీవన బంధన స్థితి హే. కోరికైతే లేదు కానీ ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనేది కూడా జీవన బంధన స్థితి. కోరికైతే లేదు కానీ ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనేది లోపల నడుస్తుంది అంటే ఇది కూడా జీవన బంధన స్థితి అంటున్నారు. కాబట్టి ఎంతగా మన స్థితిని తయారు చేసుకోవడానికి ఎంత ఫిల్టర్ చేస్తున్నారు. అవునా? ఎంత ఫిల్టర్ అయ్యాము, ఇంకా ఎంత ఫిల్టర్ కావాలి చూసుకోవాలి. मातेश्वर का अनमोल महावाक्य. इस अविनाशी ज्ञान रत्नों को परमात्मा ज्ञान कहते हैं. एक ज्ञान का मतलब जीते से मत जाना.
इसलिए कोटि में कोई विरला ज्ञान लेने का हिम्मत रखता है। ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు, పరమాత్మ యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే, జ్ఞానం ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో జీవిస్తూ మరణిస్తారు. ఇలా కోటిలో కొంతమంది ఈ జ్ఞానాన్ని తీసుకునే సాహసం చూపిస్తారు. ये तो हम जानते हैं, ये ज्ञान प्रैक्टिकल जीवन बनते हैं, जो सुनते हैं वो प्रैक्टिकल बनते हैं। ऐसा ज्ञान कोई साधु संत महात्मा नहीं कर सकता। ఇది తెలుసు మనకు. ఈ జ్ఞానం ప్రాక్టికల్ జీవితాన్ని తయారు చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రాక్టికల్ జీవితాన్ని. కాబట్టి ఏదైతే వింటూ ఉన్నామో ప్రాక్టికల్ గా తయారు చేసుకోవాలి. ఈ జ్ఞానం ఏ సాధు సన్యాస మహాత్మలు ఇస్తున్నది కాదు కదా. వాళ్ళు ఒకరికి మన్మనాభావం, వాళ్ళైతే చెప్పరు మన్మనాభావని. ఏకి పరమానుసుడు పరమాత్మ కా కర్ సక్తా. ఈ ఆజ్ఞ కేవలం పరమాత్మ మాత్రమే ఇచ్చారు. ఇది మన్మనాభావ అనే మంత్రం. मनमनाभाव का अर्थ कि मेरे साथ योग लगाओ। अगर मेरे साथ योग लगाई तो तुम पापों को मुक्त कर వైకుంఠ का భాష देगा। మన్మనాభావ అర్థం అంటే నాతో మీ బుద్ధి యోగాన్ని లగ్నం చేయండి. ఒకవేళ నాతో మీ బుద్ధి యోగాన్ని లగ్నం చేస్తారంటే మీ పాపాల నుండి अधिकार तुम चलकर राज्य करेगा। इसलिए ज्ञान को राजों का राजा कहते हैं। అక్కడ ఈ జ్ఞానం ఏం చేస్తుంది? రాజాది రాజులుగా చేస్తుంది. జ్ఞానం ఉండదు, దాని పొజిషన్ ఉంటుంది. ये ज्ञान लोन बहुत महंग सौदा है। ज्ञान लेना अर्थात एक जीते मत जाना है। కానీ ఈ జ్ఞానం చాలా మంచిగా వ్యాపారం చేస్తుంది. జ్ఞానం తీసుకోవడం అంటే అర్థం ఏంటి? జీవిస్తూ మరణించటము. జీవిస్తూ మరణించడం నేర్పిస్తుంది. शास्त्रों को आदि को ज्ञान लेना तब बिल्कुल सस्त सौदा है। इसके घड़ी घड़ी मरना होगा, क्योंकि परमात्मा ज्ञान नहीं देते। इसलिए बाबा कहते अभी जो करना है अब करो, ये व्यापार नहीं रखेगा। बाबा मम्मा చెప్తున్నారు, శాస్త్రాల్లో ఈ జ్ఞానం ఉండదు, కానీ ఇక్కడ గడి గడికి మరణించవలసి ఉంటుంది. పరమాత్మ జ్ఞానం అక్కడ ఉండదు. బాబా చెప్తున్నారు, ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి. परमपिता परमात्मा के सच्चित आनंद स्वरूप कहते। ये परमात्मा सत्य क्यों कहते? परमपिता परमात्मा के सच्चित आनंद स्वरूपुలని చెప్తారు. పరమాత్మ సత్యమని ఎందుకు చెప్తున్నారు? అమర్ పరమాత్మ का చైతన్య స్వరూప్ कहते। వారిలో అసత్యం అనేది ఉండదు, కాబట్టి వారు అమర్ సత్యమైన వారు। चैतन्य का स्वरूप, चैतन्य का अर्थ है परमात्मा की मन बुद्धि सहित ही उनको नार्जफुल पीसफुल कहते हैं। ఇంకా చైతన్యము అంటే పరమాత్మలో మనస్సు బుద్ధి సహితంగా ఉన్నాయి. నార్జఫుల్ పూర్తి నాలెడ్జ్ అంతా వాటిలో ఉంది. ज्ञान योग सिखला रखी है, इसलिए परमात्मा चैतन्य कहते। జ్ఞాన యోగాలు నేర్పిస్తున్నారు, అందుకే వారు చైతన్యం। జడమైతే నేర్పించరు కదా। भले वो अजन्म है, आत्मा को माफी को जन्म नहीं लेता। परमात्मा के ही नॉलेज शांति देने के लिए ब्रह्म तन के लोन लेना पड़ता है। भले वो अजन्म आत्मलो लागे जन्म తీసుకోరు, కానీ పరమాత్మ ఈ జ్ఞానాన్ని శాంతి ఇచ్చేవారు। బ్రహ్మ యొక్క శరీరం లోన్ తీసుకొని వచ్చి ఇస్తున్నారు। और जब चैतन्य तभी मुख द्वारा ज्ञान योग सिखला रखी है और परमात्मा के सच्चिदानंद स्वरूप कहते हैं। ये सद्गुण परमात्मा के भरी हुई है, इसलिए परमात्मा सुख दुख के न्यारा कहते हैं। అయితే చైతన్యము వీరి ముఖం ద్వారా జ్ఞాన యోగాన్ని నేర్పిస్తున్నారు। ఎవరి ముఖం ద్వారా? బ్రహ్మ ముఖం ద్వారా। పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపులు కాబట్టి సర్వ గుణాలు పరమాత్మలో నిండి ఉన్నాయి, అందుకే గుణ సాగరుడు। పరమాత్మ
సుఖ దుఃఖాలకు అతీతమైన వారు అని అంటారు. అంటే వారికి శరీరమే లేదు కాబట్టి ఈ సమయ కహింగు పరమాత్మకే దుఃఖదాత. ఇలా అన్నారు కదా, పరమాత్మ దుఃఖం ఇచ్చే దాత అని. సదా సుఖ ఆనంద కా బండారా హై. వారు సదా సుఖం ఆనందాన్ని ఇచ్చే బండార్. బండార్ అంటే ఎప్పుడు తక్కువ అవ్వదు. गुण सुख आनंद देने वाले थे हम आत्मों को दुख कैसा दे सकता है. కాబట్టి వారిలో ఉన్న గుణాలు సుఖము పేర్లోనే ఉంది, దుఃఖ సుఖ కానీ అర్థం కాదు మనుషులకు. बहुत मनुष्य ऐसे समझा बैठे जो अनादि बन बनाया सृष्टि ड्रामा चला रखी थी वो सारा परमात्मा चला रखी है. इसलिए कहते मर्श कुछ नहीं, धर्म करवन स्वामी सब परमात्मा करता है. మనుషులు అర్థం చేసుకోలేరు. అనాదిగా తయారు చేసేబడ్డ డ్రామా నడుస్తుంది, అంతా పరమాత్మ నడిపిస్తున్నారు అని అంటారు. మనుషులు ఏం చెప్తారు, అంతా చేయించేవారు స్వామి అంటారు, అంతా పరమాత్మే చేస్తున్నారు అంటారు. సుఖ దుఃఖ దోనంకో పరమాత్మకి బనాయి. ఇంకా సుఖ దుఃఖాలు కూడా పరమాత్మే తయారు చేసేసారని చెప్తూ ఉంటారు. అబ్బాయి సా బుద్ధి వాళ్ళతో కలిసి బుద్ధి కహాసాయిగా, అలాంటి బుద్ధి కలవాళ్ళని ఎలాంటి బుద్ధి వాళ్ళని చెప్తారు. పహలే పల్లె ఉनको यही समझाना जरूर है अनादि बनी बनाई सृष्टि का खेल ఆటోమేటిక్ చల్తా रहता है. అందుకే మొట్టమొదట తప్పనిసరిగా అర్థం చేయించండి, ఈ అనాదిగా తయారు చేసేబడ్డ ఆ సృష్టి యొక్క ఆట ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటది అని చెప్పండి. సాక్షాత్తే ఏ सब कुछ परमात्मा करता है. ఇక జతలో అంతా పరమాత్మయే చేస్తున్నారు అనేది. ఏ జో పరమాత్మ కరవనికైతే అందుకే పరమాత్మను చేసి చేయించేవారని అంటారు. ఏ నామ్ ఫిర్ కౌన్ సే హస్తి కా ఊపర్ పడే హై. కానీ ఈ పేరు ఎలా వచ్చింది, చేసి చేయించే వాళ్ళని ఉంది కాబట్టి వచ్చింది. ఇన్ బాతోं को समझाना है, पहले पहले समझाना है. सृष्टि का अनादि नेम के बना बनाया है. బాబా చెప్తున్నారు, మమ్మ చెప్తున్నారు, ఈ అన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేయించండి. సృష్టి అనాది నియమం తయారై ఉంది. जैसा परमात्मा अनादि है वैसा चक्र भी आदि से लेकर अंत तक अनादि अविनाशी बन बनाया है. ఎలాగైతే పరమాత్మ అనాదిగా ఉన్నారో అలాగే డ్రామా చక్రం కూడా ఆది నుండి అంచె వరకు అవినాశిగా తయారు చేసి చేయబడి ఉంది అనే విషయాన్ని అర్థం చేయండి. జైసా बीज में अंडरस्टैंड वृक्ष ज्ञान, वृक्ष में अंडरस्टैंड बीज है. दोनों को कंबाइंड है, दोनों को अविनाशी है. ఎలాగైతే బీజం లోపల ఉంటుంది, వృక్షం పైకి ఉంటుంది. బీజం యొక్క జ్ఞానం ఉంది, వృక్ష జ్ఞానం కూడా ఉంది. రెండు వస్తుంది, రెండు కంబైండ్, కానీ రెండు అవినాశి. दोनों को कंबाइंड के, दोनों को अविनाशी के अंటున్నారు मम्मा. बाकी बीज का क्या काम है, बीज बोना झाड़ निकला है. కానీ బీజం యొక్క పని ఏంటి, బీజం వేసినప్పుడే కదా వృక్షం ఉత్పన్నం అయిపోతా. వాళ్ళ బీజం వేయలేదు అంటే వృక్షం ఉత్పన్నం కాదు. तो परमात्मा स्वयं इस सारी सृष्टि का बीज रूप है और परमात्मा का पात्र बीज बोना. కాబట్టి పరమాత్మ స్వయం ఈ పూర్తి సృష్టికి బీజ రూపులు. మరి పరమాత్మ యొక్క పాత్ర బీజం వేయటం. परमात्मा कहते मैं परमात्मा हूँ, तब जब बीज बोता हूँ, नहीं तो बीज और वृक्ष अनादि, और बीज नहीं बोया जाए तो वृक्ष कैसे निकलेगा. పరమాత్మ కూడా చెప్తున్నారు ఏంటి, నేను పరమాత్మను ఎప్పుడైతే నేను వస్తాను అప్పుడే బీజం వేస్తాను. బీజం లేకపోతే వృక్షం ఎలా తయారవుతుంది, బీజంతోనే అనాది. ఒకవేళ బీజం లేకపోతే వృక్షం రాదు, ఎలా వస్తుంది చెప్పండి. मेरा नाम परमात्मा तब के जब मेरा परम कार्य है, मेरे सृष्टि वही है, मैं खुद पात्रधारी बन बीज बोता हूँ. నేను పరమాత్మను, నాది పరమ కర్తవ్యం. పరమాత్మ కాబట్టి వారు చేసే కర్తవ్యం కూడా పరమ కార్యం, పరమ కర్తవ్యం. అది ఇంకెవరికి శోధించదు.
మీద సృష్టి, ఈ సృష్టిలో నేను వచ్చి స్వయం పాటుదారిగా అయ్యి బీజాన్ని వేస్తున్నాను. सृष्टि का आदि में करता हूँ, अंत में करता हूँ. सृष्टि आदिलो వేస్తాను, మళ్ళీ అంతిమలో వేస్తాను. मैं कर्णधारी बन बीज बोता हूँ, आदि करता हूँ, बीज बोने समय फिर अंत का बीज आता है. सारा झाड़ बीज की ताकत पकड़ लेते हैं. నేను చేసేవాడిని, నేను బీజం వేస్తాను, ఆది చేస్తాను, బీజం వేస్తాను, అంతిమానికి కూడా ఇస్తాను. बीज का मतलब रचना करना, उनको अंत करना. बीज యొక్క పని ఏంటి? రచించడం మళ్ళీ అంతం చేయడం. पुराने सृष्टि का अंत करना और नई सृष्टि का आदि करना, इसको कहते ही परमात्मा सब कुछ करता है. సృష్టి యొక్క అయితే వారి కర్తవ్యం ఏంటి అంటే పాత సృష్టిని అంతం చేయటం, మళ్ళా పురాతన సృష్టిని స్థాపించటం, అది చేయటం. దీనికి చెప్తారు పరమాత్మయే అంతా చేస్తారు అని. అంటే వాళ్ళకి పై పైనే తెలుస్తుంది తప్ప ఇంత లోతైన రహస్యాలతో కూడింది వాళ్ళకి తెలియదు. అందుకు ఇలా చెప్తారు అని మా అమ్మ స్పష్టంగా మళ్ళీ మరొకసారి అర్థం చేయించారు. ఓం శాంతి. అయితే బాబా ఈరోజు ఏంటి అర్థం చేస్తున్నారు? ఏంటి? చాలా బాబా తక్కువ పిల్లలు ఈరోజు ఎక్కువ ఆత్మీయ కర్తవ్యం చేయండి, బాబాని ధ్యాసం చేయండి. మనుషులు చేసే ఎంత వేరు, కానీ వీళ్ళు ఈ ఉత్కృష్టత రావాలి అని పదే పదే బాబా ఈరోజు గుర్తు చేస్తున్నారు. సేవ చేయకపోతే మీకు ప్రాప్తి ఎలా తయారవుతుంది? కాబట్టి దుఃఖాలను విడిపించి 21 జన్మలకు సుఖం, సత్యమైన పరిచయం ఇవ్వండి. ఈ ఉత్కృష్టత పిల్లలు కావాలి అన్నారు. ఇంకేం చెప్పే పాయింట్స్? రామరాజ్య స్థాపనలో డీలా కాకండి అంటున్నారు. చాలా మంది చేస్తున్నారు కదా, నేను ఒక్కడే డీలా ఉంటే ఏమవుతుందిలే అని సంకల్పం కూడా రాకూడదు. సంఘటన అందరితో కలిసి జరిగేది కదా. ఇంకా ఈరోజు ఏమన్నారు బాబా? పెద్ద పెద్ద అనేక స్థానాల్లో పెట్టి చూస్తే కొంతమందికి మంచి బుద్ధికి అనిపిస్తుంది. మరి ఎవరినైనా కలిసిన పరమాత్మ మీకు సంబంధం అడగండి. ఇంకా రాయించండి అంటున్నారు. చేస్తుంది పరమాత్మతో వారసత్వం ఎలా పొందాలి అని బాబాయ్ ఇంకా
बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना। జ్ఞాన దేవి చేసుకుంటూ ఈ శక్తి ధారణ చేసుకుంటూ అందరికీ వరం ఇచ్చి ఇది संसार से क्या ఎంత బాగా हासिल, తయారు చేసి ఆహ్వానించి एक बाबा अपना है। అలాంటి संसार से क्या గుణములు దయాసూర్తులో ఉండే కూడా బాబా एक बाबा अपना है। तेरा बन के ही रहना मेरे दिल का ये सपना है। जीवन के पग पग में मेरे संग तो सदा चलना, बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना। हम आए शरण तेरी, भरने अपनी झोली। हम आए शरण तेरी, भरने